కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో కోదండరామ చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై ఉదయం నుండి రైతులు జనసేన నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఆపేదే లేదని జన సైనికులు హెచ్చరించారు. దీంతో జన సైనికులతో అధికారులు వాగ్వాదానికి దిగారు. అధికారులు జన సైనికులతో కలిపి మంతనాలు జరిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరపడంతో చిట్టచివరికి జనసేన నాయకులు రైతులు విజయం సాధించారు. కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరవ వెంకటాద్రి నాయక్ నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. చెరువులో అక్రమ తవ్వకాలపై పోరాటం చేసిన భారతీయుడికి జనసేన నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మహిళలు తోడుగా నాకున్నారు. నాకు ఇక్కడ స్నానానికి అన్నట్లకి ఏర్పాటు చేసిన నా అక్కలకు, తమ్ముళ్ళకు, అందరికీ ఇప్పుడు వర్షం తడిసి మన చైర్మన్ గారికి, మన నానాజీ గారికి మాకు అండగా వచ్చారు. మన ఇందాక ఆ పెట్టి అక్కకు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇది మనం విజయం సాధించామంటే మన నాయకులు మన వెనకాల ఉన్న గురించి మనం సాధించగలిగాం. ఇది నా ఒక్కడి విజయమే కాదు, మన చైర్మన్ గారు, మన పంతం నానాజీ గారు, ఇన్ఛార్జ్ మాగ్నేట్ శాసకుమారి గారు రాత్రి పెట్టి ఉన్నారు. ఆవిడ ముగ్గురు సహకారంతో, వడ్డీగా సహకారంతో, మన పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి, ఆయన ఇచ్చిన ధైర్యంతో ఈ కార్యం సాధించానని చెప్పి మనవి చేసుకుంటూ, మీ వెనకాల ఎప్పుడూ నేనుంటాను. నా వెనకాల మా నాయకులు నానాజీ గారు, దుర్గేష్ గారు, శాసకుమారి గారు ఉన్నారు. నా మిత్రులు జనసేన నాయకులు అందరూ నా వెనకాల ఉంటారు. మీ వెనకాల నేనుంటాను. వారాహి యాత్ర తర్వాత కాకినాడ జిల్లాలో మన మొట్టమొదటి విజయం తాటిపత్తి చెరువులో మట్టి తవ్వకం ఆపించడం. దానికి మనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తి వేళ భారతీయుడి రూపంలో గత 4 రోజులుగా ఇక్కడ కూర్చుని దీని మీద ఒక ఉద్యమం చేయడం, దానికి ఇవాళ జిల్లా యంత్రాంగం సంబంధించి అంతా వాళ్ళు రావడం, అలాగే మన పార్టీ యంత్రాంగం అంతా కూడా దిగి రావడం, ఇక్కడ రావడం, పొద్దున్న నుంచి పలు దఫాలు చర్చల తర్వాత ముందు రైతులకు నీరు ఇవ్వడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఈ లోపల వర్షం వచ్చింది. అవసరం లేకపోయినప్పటికీ కూడా ఈవేళ ఈ మట్టి తవ్వకం అన్నది ఆపడానికి ప్రప్రథమంగా కలెక్టర్ గారు అనుమతి ఇచ్చారు. ఆర్డీఓ గారి ద్వారా దాన్ని ఎక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ మట్టి తవ్వకం తాత్కాలికంగా నిలిపివేయబడినది. కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ లీగల్ ప్రొసీడింగ్స్, అట్లాగే ఇరిగేషన్ ప్రొసీడింగ్స్, ఎందుకంటే వాటిలో ఖచ్చితంగా మనమే విజయం సాధిస్తాం. ఎందుకంటే అవన్నీ చాలా తప్పుడు ప్రొసీడింగ్స్, తప్పుడు వ్యవహారాలు. వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనే విజయం సాధించిపోయేది మనమే. ఇవాళ తాత్కాలికంగా ముందు ఖచ్చితంగా ఇక్కడ ఆపించడం జరిగింది. నేను మా పిఎస్సి సభ్యులు పంతం నానాజీ గారు, తుమ్మల బాబు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జి శేష్ కుమార్ గారు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులందరూ, అదేవిధంగా భారతీయుడి గారు అందరం కలిసి ఇక్కడ గ్రామస్తులు అందరి యొక్క సహకారంతో ఉదయం నుంచి కూడా పలు దఫాలు అధికారులతో చర్చలు జరిపాం. ఫీల్డ్లో చూసాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పని ఆపకపోతే మీరు ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా మాకు అది ఒప్పందం కాదనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన 10-15 చర్చల తర్వాత చిట్ట చివరికి వాళ్ళు కాస్త దిగొచ్చి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే ఇక్కడ జరిగేటువంటి పని ఆపేయాలని, అదేవిధంగా ఏదైతే ఫీల్డ్లో ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి జేసీబీ ఒకటి వెనక్కి వచ్చేసింది, ముందే ఇంకో జేసీబీని కూడా బయటికి తీసుకొచ్చేస్తామని, దాన్ని అలా ఆపేస్తామని, తర్వాత ఇరిగేషన్ వారితో మాట్లాడి తదిమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి మాట స్పష్టంగా చెప్పారు. రైతులు అందరూ వద్దంటున్నారు కదా, దానికి ఇప్పుడు తవ్వాల్సిన అవసరం ఉందట.